ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, పున్నమి ఇంకా రాలేదు చూడు. ఉండమ్మా, తీసుకొస్తాను. ఏంటి పున్నమి ఇదంతా? నువ్వు నీలా ఉంటే సరిపోతుంది కదా. అసలు ఇవన్నీ నీకెలా సూట్ అవుతాయి అనుకున్నావు? ఈ డ్రెస్ ఏంటి, ఈ హై హీల్స్ ఏంటి? ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఇది తీసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవన్నీ నేను నీకు ఇచ్చినట్టు, ఇవన్నీ చెప్పినట్టు నువ్వు పృథ్వీకి చెప్పకూడదు. అలా ఎలా అత్తయ్య? నేను చెప్పినట్టు చేసావని తెలిస్తే పృథ్వీ కోసం నువ్వే ఇంట్రెస్ట్తో చేసావన్న మార్కులు కోల్పోతావు కదా. ఏం లేదు వకీల్ సాబ్, మీ ఫ్రెండ్స్ బంధువుల ముందు గూడెం మనిషిలా ఉంటే మీ పరువు పోతుందనిపించింది. అందుకే నేనే ఇలా తయారయ్యాను. పున్నమి, నువ్వు వాళ్ళ దృష్టిలో నా భార్యవే, నా దృష్టిలో కాదు. నాకు తెలుసు వకీల్ సాబ్, అందుకే వాళ్ళ దగ్గర మీ పరువు పోకూడదని ఇలా. ఇంత చాలు పున్నమి, ఇంతకు మించి ఏమీ చేయకు. రే పృథ్వీ, గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారా? చూసింది చాలు గాని వెళ్దాం పద. అమ్మా, పున్నమిని చూడు ఎంత బాగుందో. అవును, ఎందుకమ్మా అంత కష్టపడి నడవడం రాకపోతే మామూలుగా నడవచ్చు కదా. అమ్మ పున్నమి, లేనిపోని బిల్డప్లు ఎందుకు? ఇక్కడ అందరూ మనవాళ్లే కదా. మనలో మనకెందుకమ్మా ఈ గొప్పలు? ఏంట్రా పృథ్వీ, మీ వైఫ్ నార్మల్గానే మోడర్న్ గర్లా లేక పార్టీ కోసం ఇలా రెడీ అవ్వమన్నావా? అలా ఏం లేదురా, తనే సరదాగా రెడీ అయింది. తనకి హై హీల్స్ కొత్త. ఈ కాలంలో హీల్స్ వేసుకుని నడవలేకపోవటం ఏంటి పృథ్వీ? చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియపోతే ఎలా? పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నారు. తొందరలోనే పండంటి బిడ్డని కని బారసాలకి పిలవండి.
పృథ్వీ, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా జోడీ కుదరడం నిజంగా మీ అదృష్టం. మీ జంటను చూస్తుంటే నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది. థ్యాంక్ యూ రాధిక. నీ వైఫ్ పేరేంటి పృథ్వీ? పున్నమి. పున్నమి, మీరేం చేస్తుంటారు? జాబ్ ఆర్ హౌస్ వైఫ్? ఈ దెబ్బకి వీడికి కూడా పున్నమి మీద కోపం పెరిగిపోతుంది. అవును, నేను కూడా అడ్వకేట్ BALLB. పృథ్వీ, మీది సూపర్ కాంబినేషన్. డాక్టర్ని చేసుకున్నట్టు, యాక్టర్ని చేసుకున్నట్టు, లాయర్ని చేసుకున్నాడు అనమాట. నీకేమన్నా మతిపోయిందా? ఎందుకని పృథ్వీ ఇలా ప్రవర్తిస్తున్నాడు? మీరు ఏ కాలేజీలో LLB చేశారు? ఏంటి పృథ్వీ, ఏం చేస్తున్నావు అంటే ఆలోచించకుండా అడ్వకేట్ అని చెప్పేసింది. ఎక్కడ చదివావంటే మాత్రం గుట్కలు మింగేస్తుంది. అలా చెప్పమని నువ్వు ట్రైన్ చేసావా? లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉన్నతున్నట్టు చెప్పుకుంటే ఎవరన్నా తలనరికేస్తారా? నా కోడలు కుట్టు మిషన్ కుడుతుంది, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇందులో తప్పే ఉంది? రే పృథ్వీ, లాయర్ వృత్తి అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టడం. అలాంటిది నువ్వే అబద్ధాలు గైడ్ చేయడం ఏంట్రా? నా గెస్ కరెక్ట్ అయితే పొన్నమి చెంప పగిలిపోయేట్టు కొడతాడు. ఇది ఖాయం. నేను అనుకున్న బీజం మాత్రమే పడింది. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. మా గొడవ వద్దేమోనమ్మా. ఆగు శివదేవా, మనం వెళ్దామా? ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అడ్వకేట్వా? LLB చదివావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.